హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియోని తీసుకొచ్చాను. అదేంటంటే పల్స్ ఆక్సోమీటర్. ఈ పల్స్ ఆక్సోమీటర్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేదే ఈరోజు మన వీడియో. ఈ వీడియో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సందేహాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేసినట్లయితే నేను మీకు తప్పకుండా సమాధానం ఇస్తాను. టాపిక్లోనికి వెళ్తే ఈ పల్స్ ఆక్సోమీటర్ బాక్స్ పైన ఉన్న విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ బాక్స్ పైన పల్స్ ఆక్సోమీటర్ అని ఉంది. ఇటువైపు చూస్తే ఇంపోర్ట్ ఏఐ చెన్నై, ఎంఆర్పి వచ్చేసి ఇది 3,599 రూపాయలు ఉంది, ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్. ఇది నేను 800కి నేను కొన్నాను. మీరు కూడా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదా మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు కనుక అయి ఉన్నట్లయితే విజయవాడ వన్ టౌన్ రాజధాని ట్రేడర్స్ అనే షాప్లో నేను ఇది కొన్నాను. ఈ షాప్ అడ్రస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా చూడండి, మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఇంకా స్టెరిలైజర్ బాక్స్ గురించి కూడా అన్బాక్సింగ్ చేశాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ చూస్తే పల్స్ ఆక్సోమీటర్ అని ఉంది. లో పవర్ కన్సెప్షన్, డిజిటల్ టెక్నాలజీ, ఈజీ టు ఆపరేట్, హై అక్యూరసీ, స్మాల్ ఇన్ సైజ్ అని బాక్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ని ఓపెన్ చేస్తే దీనిలో ఆక్సిమీటరు, యూజర్ మాన్యువల్, ఒక రోపు, ఇంకా ఇక్కడ చిన్న సర్టిఫికేట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో దీని ఫీచర్స్ని చూద్దాం. ఇక్కడ పుష్ అని ఉంది. దీనిని ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలాగా ఓపెన్ అవుతుంది. డిస్ప్లే చూస్తే డిస్ప్లే మల్టీ కలర్స్ ఇచ్చాడు. కింద వైపు చూస్తే బ్యాటరీ డోర్ ఉంది. ఇది ప్రొడక్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 2027 నెల. ఇది 5 years వరకు ఉపయోగించుకోవచ్చు అంట. దీన్ని మనం కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ను తప్పకుండా చూసుకొని కొనాలి. బ్యాటరీ డోర్ను ఓపెన్ చేసి బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. బ్యాటరీని ఇన్సర్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్న పొలారిటీని చూసుకొని పొలారిటీని బట్టి మనం బ్యాటరీని సెట్ చేసుకోవాలి. నేను బ్యాటరీని ఇన్సర్ట్ చేశాను. దీనిలో రీఛార్జబుల్ బ్యాటరీస్ అనేవి ఉపయోగించకూడదు. మనకి ఉపయోగం లేనప్పుడు బ్యాటరీలు అనేవి దీంట్లో నుంచి తీసేయాలి. ఈ పవర్ బటన్ను ప్రెస్ చేస్తే ఆక్సిమీటర్ అని లోగోతో ఆన్ అవుతుంది. ఇది మనం ఉపయోగించకపోతే ఇది ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అవుతుంది. డిస్ప్లేలో చూస్తే డిస్ప్లేలో SPO2 బ్యాటరీ పాయింట్స్, BPM PR అని ఉంటుంది. కింద ఫింగర్ అవుట్ అని వస్తుంది. ఈ విధంగా డిస్ప్లేలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనిలో డిస్ప్లేని రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మన పవర్ కీని ప్రెస్ చేస్తూ ఉంటుంటే డిస్ప్లే అనేది రొటేషన్ అవుతూ మనకి ఏ విధంగా కావాలో మనం ఆ విధంగా డిస్ప్లేని రొటేషన్ చేసి సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫంక్షన్ కీని కూడా మనం లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఈ డివైస్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా సెట్టింగ్స్లో అలారం, పల్స్ బీప్, SPO2 లో, PR హై, PR లో, రీస్టోర్, ఎగ్జిట్ సెట్టింగ్స్లో ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎగ్జిట్ మీద మనం సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఈ సెట్టింగ్స్లో నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. ఇది ఎలాగ పనిచేస్తుందో, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు ఈ మెజర్మెంట్స్ మనం నమ్మొచ్చా లేదా అనేది చూద్దాం. ముందు దీన్ని ఉపయోగించే వాళ్ళు చేతి వేళ్లకు గోరింటకు కానీ, నెయిల్ పాలిష్ కానీ, కొంతమంది చేతి పనులు చేసుకునే వాళ్ళు వేళ్ళు కూడా చాలా రఫ్గా ఉంటాయి. వేళ్ళకైతే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రాకపోవచ్చు. ఒకవేళ మెజర్మెంట్స్ కనుక వచ్చినట్లయితే ఆ మెజర్మెంట్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. ఇక్కడ పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి చూడండి. కింద ఒక సెన్సారు, పైన ఒక సెన్సారు, 2 సెన్సార్స్ ఉంటాయి. ఇక్కడ మన వేళ్ళల్లో ఏ వేలైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను నా వేలును పెట్టాను. ఇక్కడ మెజర్మెంట్స్ చూడటానికి పవర్ బటన్ అనేది ఆన్ చేయాలి. పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత 5 seconds లోపే మనకి మెజర్మెంట్స్ వస్తాయి. ఈ విధంగా నాకు మెజర్మెంట్స్ వచ్చాయి. SPO2 అంటే మన రక్తంలో ఉన్న ఆక్సిజన్ రేట్ను తెలుపుతుంది. PR అంటే పల్స్ రేట్, మన హార్ట్ బీట్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇప్పుడు మనం కొంతమంది మెజర్మెంట్స్ని తీసుకుందాం.
ఇప్పుడు SpO2 ఎంత ఉండాలి, PR ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఎంత ఎక్కువ ఉంటే మనకి డేంజర్ జోన్లో ఉన్నట్టు మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జ్వరం, దగ్గు, జలుబు ఇంతవరకు అయితే పర్వాలేదు. శ్వాసలో వస్తున్న ప్రాబ్లమ్స్ వల్లే చాలామంది చనిపోతున్నారు. అయితే మనకి శ్వాస సరిగా అందనప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ పరికరం ద్వారా మనం చెక్ చేసుకొని అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఆరోగ్యంగా ఎటువంటి శ్వాస ఇబ్బందులు లేని వారైతే 95 నుండి 100 మధ్యలో ఉండాలి. 95 కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా రెగ్యులర్గా స్మోకింగ్ చేసే వాళ్ళకైతే లంగ్స్ అనేవి డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి వారికి 95 అని మనం ఎక్స్పెక్టేషన్ అయితే చేయకూడదు. పల్స్ అనేది 60 నుంచి 100 మధ్యలో ఉంటే మంచి పల్స్ రేట్ అని అర్థం. 60 కంటే తక్కువ ఉంటే డేంజర్ పొజిషన్ అని అర్థం చేసుకోవాలి. మీరు ఆక్సిజన్ మెజర్మెంట్ 95 ఉంటే మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఈ విధంగా ఆయాసం వచ్చిన వ్యక్తికి ఆక్సిజన్ సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే మన ఇంట్లోనే మనం సొంతగా చెక్ చేసుకోవడానికే ఈ పల్స్ ఆక్సిమీటర్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు పల్స్ ఆక్సిమీటర్ అన్బాక్సింగ్ వీడియోని మనం చూసాం. ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.